సో హరే కృష్ణ. సో ఈరోజు మనం భగవద్గీత 4వ అధ్యాయం అంటే దివ్యజ్ఞాన యోగం ఆ చాప్టర్ పేరు. అండ్ లాస్ట్ పార్ట్ అన్నమాట. అంటే కర్మయోగంలో ఇది లాస్ట్. దీని తర్వాత ఆ ధ్యాన యోగం అంటే అష్టాంగ యోగం గురించి చెప్తాడు కృష్ణుడు. సో కర్మయోగంలో ఇది లాస్ట్. అంటే మన కర్మలు చేయడానికి మనం ఈ భౌతిక ఈ మెటీరియల్ వరల్డ్‌లో ఎలా మన యాక్టివిటీస్ మన కర్మలన్నీ ఎలా చేయాలి? ఏ జ్ఞానంతో చేయాలి? ఎట్లా చేస్తే మనకి కర్మ వల్ల వచ్చే బంధాలు మనల్ని ఇక్కడ బంధించవో కృష్ణుడు మనకి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఇది కంక్లూజివ్ అనుకోండి. అంటే కర్మలో ఇది ఒక కంక్లూజన్ లాంటిదన్నమాట. ఓకే. సో లెట్ us proceed. సో ఇంతవరకు ఏం చెప్పారు కృష్ణుడు? రకరకాల యజ్ఞాలు చెప్పారు. త్యాగం లేకుంటే సుఖం లేదని చెప్పారు. జ్ఞానం అంటే జ్ఞానంతో చేయాల్సిన పనులు జ్ఞానంతో చేస్తేనే మంచిది. లేకుంటే ఆ పనుల వల్ల మనకి ఎన్నో కర్మ బంధనాలు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ప్రతి ఒక్కరు ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏదో పని చేయాలి, ఏదో జాబ్ చేయాలి, లేకపోతే ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి, వాళ్ళ శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఏదో పని చేస్తూనే ఉండాలి. సో కానీ ఆ ఆ కర్మ వల్ల వాళ్ళు ఈ కర్మ బంధనాల్లో పడిపోతారు. బంధనాల్లో పడిపోయేసి ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ, ఇంకొక జన్మ తర్వాత ఇంకొక జన్మ, ఇంకో జన్మ అలా జన్మలు తీసుకునే ఉంటారు. సో ఈ జన్మలు తీసుకోవడం వల్ల ఇక్కడే ఉంటూ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన్ని దర్శనం అంటే ఈ జన్మ మృత్యు జర అన్నిటిని వల్ల దుఃఖాలు పడుతూ ఇంకా ఈ జన్మ మృత్యు జర అనేవి చాలా బేసిక్ కష్టాలు. దానికంటే చాలా కష్టాలు చాలా ఉన్నాయి ఇంకా. సో అలా ఒక మన శాస్త్రం ఏం చెప్తారంటే బ్రహ్మాండ బ్రహ్మితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ కృపాపాయ భక్తి లతా బీజ. అంటే మనం ఎన్నో జన్మలు ఎత్తాం. ఒక జన్మలేమో ఒక దేవతగా జన్మించాము, బ్రహ్మలోకంలో పుట్టాము, ఇంకో బ్రహ్మలోకంలో పుట్టాము, స్వర్గలోకంలో ఉన్నాము, గంధర్వలోకంలో ఉన్నాము. అట్లా ఎన్నో దేవతా లోకాల్లో అక్కడ కూడా మనం ఉన్నాం. ఇంకో కొన్ని జన్మలేమో అధమలోకాల్లో ఉన్నాం. సుతల తలాతల రసాతల పాతాల లోకాల్లో ఏదో లోకంలో పడి వెళ్తాం. ఇంకో జన్మలేమో జంతు యోనుల్లో ఉన్నాం. అంటే జంతువుల్లాగా కూడా పుట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలా కొన్నిసార్లు ఏమో హయ్యర్ బర్త్, కొన్నిసార్లు ఏమో లోవర్ బర్త్, కొన్నిసార్లు ఏమో మనుష్య జన్మ. సో మనుష్య జన్మలో కూడా బ్రాహ్మణు, క్షత్రు, వైశ్య, శూద్ర రకరకాల జంతువులు ఈ భూ ప్రపంచంలో కూడా ఎన్నో చెట్లు, క్రిమి కీటకాలు, జంతువులు అన్ని జన్మల్లో మనం జన్మ తీసుకుంటూ అన్ని జన్మల యొక్క చాలా కోటాను కోట్ల జన్మల యొక్క పుణ్యఫలం వల్ల ఒక్క మానవ జీవితం వస్తుంది మనకి. ఒక్క మానవ జీవితం వచ్చినప్పుడు ఆ మానవ జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అది మనకు తెలియాలి. అది తెలియకుండా కేవలము ఆహార నిద్ర భయం అవుతున్నాం. అంటే కేవలం తినడము, పడుకోవడము, పిల్లల్ని కనడము, ఇంకా ఇంద్రియ తృప్తి కోసం కేవలం వీటి మాత్రం కోసమే మానవ జీవితాన్ని ఉపయోగించుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఇంకో జన్మకు మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది అన్నమాట. సో అందుకే శాస్త్రం చెప్తున్నాయి బ్రహ్మాండ బ్రహ్మతే కోన భాగ్యవాన్ జీవ. ఎన్నో జన్మ కోట్ల జన్మల తర్వాత మనం బ్రహ్మాండ బ్రహ్మతే కోన భాగ్యవాన్ గురు కృష్ణ కృపాపాయ భక్తి లతా బీజ. సో కృష్ణుడు చూస్తాడనమాట. ఎన్నో జన్మల్లో ఎన్నో పుణ్యకార్యాలు చేసింటాం, ఎంతో మంచి పనులు చేసింటాము. సో అది చూసి కృష్ణుడు ఒక రకమైన మన మీద కరుణ చూపిస్తాడు అన్నమాట. సరే పాపం ఇతను చాలా కష్టపడుతున్నాడు, అదిగాక ఎంతో పుణ్యకర్మలు చేశాడు, నన్ను ఎంతో మెప్పించాడు. ఎందుకంటే మనం తెలిసో తెలియకో ఏదైనా భక్తిని కానీ ఏదైనా భక్తి మార్గంలో కానీ ఏదైనా ఎవరికైనా మంచి పని చేయడం వల్ల కృష్ణుడు మన పట్ల కొంచెమైనా ప్రసన్నత పొందాడు అనడానికి నిదర్శనం ఏంటంటే గురు కృప వస్తుంది మనకి. గురు కృష్ణ కృపాపాయ భక్తి లతా బీజ. గురువు రావడం వల్ల ఏమవుతుంది, భక్తి ఎలా చేయాలి, భక్తి మార్గం ద్వారా మనం ఎలా మనం భగవద్ధామం వెళ్ళిపోవచ్చు అనే మార్గం మనకి ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఒక ప్రిజన్ హౌస్ లో అంటే ఒక జైల్లో ఉన్న వాళ్ళకి ఈ జైలు నుంచి ఎలా బయటపడాలి అని చెప్పే వ్యక్తి మనకి వస్తాడనమాట. సో అలా మన యొక్క
గురువు యొక్క కృష్ణుని యొక్క అహేతుక కృప వల్ల మనకి శిల ప్రభుపాదుల లాంటి ఒక కృష్ణ భక్తుడు, శుద్ధ భక్తుడు మన జీవితంలోకి వచ్చాడు. సో అలా రావడం వల్ల ఏమవుతుందంటే శిల ప్రభుపాదుల ప్రతినిధులు ఈ భగవద్గీత జ్ఞానాన్ని, ఈ భగవత్ తత్వాన్ని మనకి యథాతథంగా అందిస్తారు అన్నమాట. గురువుల్లో కూడా చాలా మంది గురువులు ఉంటారు. కొంచెం మంది మంచిగా ఏదైనా జాబ్లో ట్రైనింగ్ ఇవ్వడమో, లేకపోతే మంచి జాబ్ తెప్పించడమో, లేదా డబ్బులు ఎలా బాగా సంపాదించాలి, డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి, డబ్బుల్ని ఎలా వృద్ధి చేయాలని చెప్పేవాళ్ళు. ఇంకా అనవసరమైన జ్ఞానం అంటే ఏదైతే మనల్ని ముక్తి మార్గంలోకి తీసుకెళ్లకుండా కేవలం ఇంద్రియ సుఖాల మీదనే ఉంచుతుందో అటువంటి జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. కొంతమంది గురువులు అయితే లేదు ఈ దేవతను పూజించు, ఆ దేవతను పూజించు అని చెప్తుంటారు. కానీ అందరి దేవతలు కూడా కృష్ణుని యొక్క అంగాలే, కానీ వాళ్ళ కృష్ణుని యొక్క రిప్రజెంటేటివ్స్. ఒక రాజుకి ప్రధానమంత్రి ఉంటాడు, ఒక వివిధ శాఖల మంత్రులు ఉంటారు, వాళ్ళ ఆ మంత్రుల కింద ఇంకో చిన్న చిన్న అధికారులు ఉంటారు, ఆ అధికారుల కింద ఇంకో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. కానీ వాళ్ళంతా కూడా రాజు యొక్క ప్రతినిధులు. అలాగే వివిధ దేవతలు కూడా కృష్ణుని యొక్క ప్రతినిధులు. కానీ మనం వేరే దేవతల దగ్గరికి వెళ్ళి వేరే మార్గాల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క లక్ష్యం నుంచి మనం డివేట్ అయిపోతాం అనమాట. డివేట్ అయిపోయేసి కృష్ణ ఏమంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం, అంటే నన్ను మాత్రమే శరణు పొందు అంటాడు అనమాట. కానీ మనం ఏం చేస్తాము, మనకు సరైన గురువు లేకపోతే నువ్వు ఇది చెయ్యి, మంచిగా ఈ ఇంద్రియ సుఖం అనుభవించు, లేదా డబ్బు సంపాదించు, లేదా పేరు ప్రతిష్ట, పవర్, వాటన్నిటి మీద పరిగెత్తిస్తారనమాట. సో అందుకే ఎప్పుడైతే మనకి మన జీవితంలోకి ఒక శుద్ధ కృష్ణ భక్తుడు వస్తాడో అప్పుడు మన జీవితం ఈజ్ ఇన్ ద రైట్ ట్రాక్. ఓకే, సో అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు ఎలా బయటపడాలంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. అంటే ఒక గురువుని ఆశ్రయించి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు, నమ్రతతో ప్రశ్నిస్తూ ఆయనకు సేవ చెయ్యి, సత్యదర్శనము చేసుకున్న ఆత్మజ్ఞానులు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అంటే కృష్ణ ఏమంటున్నాడు, ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి, ఏం చేయనవసరం లేదు, మంచి పర్ఫెక్ట్ గురువుని ఎంచుకోవాలి, ఒక శుద్ధ కృష్ణ భక్తుని ఎంచుకోవాలి. ఆ కృష్ణ భక్తుని గురువుగా స్వీకరించేసి ఆయన దగ్గరికి అప్రోచ్ చేసి ఫస్ట్ నమ్రత ప్రణిపాతం, అంటే ప్రణిపాతం అంటే సరెండర్ అనమాట. గురువు గారు మీరు ఏం చెప్తే చేస్తాను. ఇప్పుడు అర్జునుడు ఏం చెప్తాడు కదా, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేతః యశ్రేషాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. అంటే ఓ కృష్ణ, నాకు ఏది మంచి ఏది చెడు అసలు అర్థం కావట్లేదు. సో నేను ఇటువంటి స్థితిలో నీకు శరణాగతి పొందుతున్నాను, నువ్వు నన్ను శిష్యునిగా స్వీకరించేసి నాకు మార్గదర్శనం చెయ్యి అంటే అప్పుడు అలా ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుని గురువుగా యాక్సెప్ట్ చేస్తాడో అప్పుడే కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించడం స్టార్ట్ చేశాడు. అంతవరకు ఏం చేశాడు అర్జునుడి వివిధ రకాల కారణాలు, వివిధ రకాల ఫ్రస్ట్రేషన్స్ అన్ని చెప్పుకుంటాడు కృష్ణుడికి. కృష్ణుడు నవ్వుతా ఒక స్మైలింగ్ చేస్తూ అర్జున్ యొక్క అజ్ఞానాన్ని అంటే అజ్ఞానానికి కూడా కృష్ణుడు తనలో తాను నవ్వుకుంటున్నాడు అనమాట. తనకు ఏది ధర్మం అని అంటే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అప్పుడు ఎప్పుడైతే అర్జునుడు శరణాగతి చేశాడో అప్పుడు కృష్ణుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. వెంటనే స్టార్ట్ చేసి అర్జునుడిని సరైన జ్ఞాన మార్గంలోకి నడిపించాడు. అలాగే మనం ఎప్పుడైనా ఏ గురువు దగ్గరికైనా వెళ్ళినప్పుడు మనకు కొన్ని అక్కడ ఇక్కడ ఆ బిట్లు పీసెస్ అన్ని మనకి సోషల్ మీడియానో లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు చెప్పడమో లేకపోతే వివిధ రకాల బుక్కులు చదవడమో వాటి అన్నిటి నుంచి కొంచెం జ్ఞానం వచ్చి ఉంటుంది. జ్ఞానం వచ్చేసి ఉండడం వల్ల ఏమనిపిస్తుంది అంటే మనకంతా తెలుసు, మనకి ఎవరు చెప్పనవసరం లేదు అని
ఒక రకమైన అహంభావం ఉంటుందన్నమాట. సో మనం ఫస్ట్ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, గురువు గారు నాకు ఏమి తెలీదు, అసలు నేను నాకు ఏది మంచి ఏది చెడు అసలు తెలీదు. నాకు నాకు అక్కడ ఇక్కడ కొంచెం బిట్లు పీసులు తెలిసి అదే అంతా వచ్చి తెలుసు అని ఒక మూర్ఖత్వంతో ఉండకూడదు అనమాట. ముందు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం ఓపెన్ మైండ్గా బ్లాంక్ స్లేట్గా వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళి ముందు గురువుకి ప్రణామం చేయాలి. ప్రణామం చేసి ప్రణిపాతేన పరిప్రశ్నేన, దాని తర్వాత అర్జునుడు ఎలాగైతే వివిధ ప్రశ్నలు వేస్తున్నాడో అలాగే మనం కూడా ఒక వినమ్రతతో, అంటే ఒక ఛాలెంజింగ్ మోడ్లో గురువుని ప్రశ్నించకూడదు. గురువు గారు మీరు ఎట్లా చెప్పగలరు, మీరు అది అనేసి అలా కాదు. ఒక వినమ్రతతో ప్రశ్నించేసి నాకు ఈ సందేహం ఉంది, ఇది కూడా కావచ్చు అనేసి అటువంటి పరిప్రశ్నలు చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే గురువు మన పట్ల ప్రసన్నుడయ్యి మనకు జ్ఞానాన్ని ఉపదేశాడు. ఎందుకు గురువు గారే మనకు ఉపదేశించగలడు అంటే తను తత్వదర్శి, అంటే తనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఆల్రెడీ భగవంతుడు అంటే ఎవరు, భగవంతుని చేరే మార్గం ఏంటి, మనం ఏ పొజిషన్లో ఉన్నాము, మనకి మన యొక్క ఏది కరెక్ట్ ఏది చెడు అనేసి ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు అర్జునుడిని కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఒక స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నాడు. ఫస్ట్ ఏది మంచి ఏది చెడు అని చెప్పాడు, తర్వాత కర్మ ఎలా చేయాలి చెప్పాడు, తర్వాత నిష్కామ కర్మ ఎలా చేయాలి చెప్పాడు, దాని తర్వాత జ్ఞానం ఎలా తెచ్చుకోవాలని చెప్తున్నాడు. సో అలా ఒక స్టెప్ బై స్టెప్ అర్జునుడిని తన యొక్క జీవిత లక్ష్యం వైపు నడిపిస్తున్నాడు. అలాగే గురువుగారు కూడా మనం ఉండే స్థితిని గ్రహించేసి, గురువుగారు కొంచెంమంది కొన్ని పెద్ద సర్వీస్ ఇస్తారు, మనకు కొంచెంమందికి ఏమో నువ్వు కూర్చొని జపం చేసుకో, నువ్వు కూర్చొని భగవద్గీత చదువు అనే చెప్తారు. అంటే మనకు ఉండే స్థితికి ఆయనకు తెలుస్తుంది అనమాట వీళ్ళకి ఏది మంచిది. ఇప్పుడు చూడండి, మన కుటుంబ సభ్యులను ఎవరైనా తీసుకెళ్ళేసి ఇస్కాన్ టెంపుల్ తీసుకెళ్ళాం అనుకోండి, వాళ్ళకి ఏమి తెలియదు, ఇదేం గురించి ఏం తెలియదు. ఇది ఇంకో గుడి అనేసి జస్ట్ కృష్ణుడి ముందుకు వచ్చేసి ఒక 2 నిమిషాలు దండం పెట్టుకునేసి ఇంకా తీర్థం తీసుకునేసి బొట్టు పెట్టుకునేసి అయిపోయింది మన పని అయిపోయింది అనేసి బయలుదేరుతుంటారు అనమాట. సో అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తాము, మంచి ప్రసాదం ఇస్తాము, లేదా వాళ్ళతోటి హరినామాన్ని జపం చేస్తాము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. అది ఇనిషియల్ స్టేజ్ అనమాట. అది అప్పుడప్పుడు, ఎందుకంటే అప్పుడప్పుడే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి. సో కానీ ఒక సంవత్సరము 2 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత మేము చెప్తాం, నువ్వు 16 రోజులు జపం చేయి, ఈ నియమాలు పాటించు, అప్పుడైతే నువ్వు స్పిరిచువల్గా అడ్వాన్స్ అవుతావు అనేసి చెప్తాం అనమాట. సో అటువంటి స్థితి గురువుకు తెలుస్తుంది అనమాట. తిను ఏ స్థితిలో ఉన్నాడు, తిను ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు, తినకి నెక్స్ట్ స్టేజ్కి ఎలా తీసుకెళ్ళాలని గురువుకు తెలుస్తుంది. అలా మనం గురువు మీద పూర్తి నమ్మకంతో మనం శరణాగతి చేస్తాం గురువుకి. ఓకే, ప్రభుపాల వారు ఏమంటారు, పరంపర మరియు ప్రామాణిక గురువు. ఆధ్యాత్మిక మార్గం కష్టమైనది కాబట్టి భగవంతుని నుంచి వచ్చే గురు శిష్య పరంపరలో ప్రామాణికమైన గురువును మాత్రమే ఆశ్రయించాలి. స్వంతంగా సృష్టించుకున్న మార్గాల వల్ల ఆధ్యాత్మిక సాక్షాత్కారం లభించదు. అంటే మనకు కొంచెమందికి ఉంటారు అనమాట, లేదు నేను జస్ట్ మెడిటేషన్ చేస్తాను, నేను జస్ట్ ఏదో ఒక బల్బుని చూసుకుంటూ దాని మీద ధ్యాస పెడతాను, లేదా నేను శ్వాస మీద ధ్యాస పెడతాను. అవన్నీ కూడా మెంటల్ స్పెక్యులేషన్స్ అనమాట. అంటే మెంటల్ స్పెక్యులేషన్ అంటే ఒక సొంతంగా సృష్టించుకున్న మార్గాలు, ప్రామాణికమైన మార్గాలు కాదు. ఓకే, మరి ఏం చేయాలి మన పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితులు అంటే మనం పూర్తి శరణాగతి చేయాలి. గురువును పూర్ణ శరణాగతితో ఆశ్రయించి అహంకారం లేకుండా సేవ చేయాలి. నువ్వు కూడా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా నాలాగే తింటున్నావు, నువ్వు కూడా నాలాగే పడుకుంటున్నావు, నువ్వు నేను సేమ్ కదా అనే భావన ఎప్పుడు కూడా ఉండకూడదు అనమాట. గురువు ఎందుకంటే ఎస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద్, ఎస్య ప్రసాదాత్ నా గతి కుతోపి. అంటే గురువు యొక్క కరుణ అంటే ప్రసాదం, అంటే గురువు యొక్క జ్ఞానం కానీ గురువు యొక్క ఆదేశం కానీ భగవంతుని యొక్క ఆదేశంతో సమానం. మరి గురువు లేకుంటే ఎస్య ప్రసాద నగతి కుతవి. ఒకవేళ గురువు గారు మనకి గురువుగారు లేకుంటే మనకు భగవంతుని చేరుకునే మార్గమే లేదు అని మనకి ఫిక్స్ అయిపోవాలన్నమాట. గురువు పట్ల ఎటువంటి అహంకారం కూడా
ప్రదర్శించకూడదు. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువును సంతుష్టుని చేయడానికి ఆధ్యాత్మిక ప్రగతికి అసలైన రహస్యం. అంటే ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ చాలా మంది గురువులు ఉంటారు కదా, అటువంటి గురువులు కాదు. ఎవరైతే కృష్ణ భక్తుడో, శుద్ధ భక్తుడో, ఆధ్యాత్మిక ప్యూర్ డివోటీ అనమాట. అంటే కృష్ణ భక్తుడైన గురువుని మనం ఎప్పుడైతే ప్రసన్నం చేస్తామో అప్పుడు మనకి మన ఆధ్యాత్మిక పురోగతికి మనం సాధించగలం. లేకపోతే మన ఆధ్యాత్మిక పురోగతి చాలా కష్టమవుతుంది. సో మరి గురువుతో డీల్ చేసేటప్పుడు ఎలా ఉండాలి? వినయపూర్వక ప్రశ్నలు, గుడ్డిగా అనుసరించడం మరియు విపరీతమైన తర్కాలు చేయడం రెండు తప్పు. సేవాభావంతో వినయంతో కూడిన ప్రశ్నలు అడిగినప్పుడే జ్ఞానగ్రహణ సరైన విధానంలో సాగుతుంది. అంటే మరి సరే గురువుగారు చెప్పినాను గుడ్డిగా నాకు ఇది గురువు చెప్పాడు అనేసి గుడ్డిగా ఏ పని కూడా చేయకూడదు అనమాట. మన ఏదైనా డౌట్ ఉందనుకోండి, వెంటనే గురువుని ప్రశ్నించేసి ఒక వినయపూర్వకంగా గురుగారు నాకు ఇది చెప్పారు కదా, నాకు ఈ సందేహం ఉంది, దీన్ని ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి అనేసి మనం మన సందేహాలన్నీ గురువు గారి పట్ల గురువు దగ్గర మనం గురుగారు ముందు పెట్టినప్పుడు దాన్ని అన్ని క్లియర్ చేస్తాడు అనమాట. సో గురుగారు అనుగ్రహం శిష్యుని యొక్క యథార్థమైన పరిపక్వతను, సేవ నిరతం చూసి ప్రసన్నుడైన గురువు స్వచ్ఛమైన ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని అతనికి అనుగ్రహిస్తాడు. అంటే ఎప్పుడైతే గురువు తన యొక్క శిష్యుల్లో ఎటువంటి అహంభావం లేకుండా కేవలం తన సేవ ద్వారా గురువుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో, ఎప్పుడైతే గురువు తన ఈ సెల్ఫ్లెస్ అంటే ఒక మంచి సేవాభావం చూస్తాడో తన శిష్యుల్లో, తను అప్పుడు ఆ శిష్యునికి పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడనమాట. సో అలా గురువు అంటే కృష్ణుడు ఏమంటున్నాడు, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో బయటకు వెళ్ళడానికి ఒక గురువుని ఆశ్రయించేసి, ఆ గురువు గారు అంటే ఫస్ట్ గురువుని చూజ్ చేసుకునేటప్పుడు తిను ఏంటి ప్రమాణాలు చేసుకోవాలి అంటే ఏంటి ఒక స్టాండర్డ్స్ చూడాలంటే, ఇతను శుద్ధ భక్తుడు కృష్ణ భక్తుడా కాదా, ఇతను దీనికి తన అంటే తను ఏ పరంపరలో ఉన్నాడు, తన పరంపరలో ఉన్నాడా లేదా, సో తను ఏంటి ఎప్పుడైతే మనకి ఏ గురువు అయినా కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి, నేను ఒక మంత్రం ఇస్తాను, అది జపం చేస్తా, దాన్ని తీసుకో, లేకపోతే నాకు కొంచెం డబ్బులు ఇయ్యి, నేను శిష్యునిగా యాక్సెప్ట్ చేస్తాను, నీ జీవితం పర్ఫెక్ట్ అయిపోతుందంటే అతను చీటింగ్ గురువు. అంటే ప్రభావాలు ఏమంటే దిస్ ఇస్ ఎ వరల్డ్ ఆఫ్ చీటర్స్ అండ్ చీటెడ్. ఎప్పుడైతే మనకి కరెక్ట్ మార్గంలో కరెక్ట్ సాధన చేయకుండా, కరెక్ట్ సేవ చేయకుండా కేవలం ఒక చీటింగ్ మెథడ్ అనమాట. ఈ గురువు గారు అయితే అన్ని నియమాలు పాటించాలి, జపం చేయాలి, అది అంటున్నాడు. లేదు నేను ఆ గురువు దగ్గరికి వెళ్తాను, ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు మందు తాగు, మాంసం తిను, నువ్వు వ్యభిచారం చెయ్యి, నువ్వు ఏమైనా చెయ్యి, జస్ట్ నన్ను గురువుగా చేసుకో, నాకు కొంచెం డబ్బులు ఇవ్వు, లేకపోతే నన్ను శిష్యునిగా నన్ను గురువుగా స్వీకరించేసు, నేను నీకు ఆత్మసాక్షాత్కారం ప్రసాదిస్తానని చెప్తారనమాట. వాళ్ళు ఎవరు? చీటింగ్ గురువుస్. ఎందుకంటే మనము కృష్ణుని చీట్ చేయాలనుకున్నాం. కృష్ణ ఏమంటున్నాడు, ఇవన్నీ పద్ధతులు పాటించేసి కరెక్ట్ గురువుని అప్రోచ్ అయ్యామంటే మనం ఏం చేస్తాము, నాకు ఈ పద్ధతులు ఏమొద్దు, నాకు ఎవరు ఏమొద్దు, నాకు నేను ఉన్నట్టే ఉంటాను, నాకు నా గురువు ఎలా ఉండాలి, నాకు నేను ఏది వినాలనుకుంటున్నా అదే చెప్పాలి గురువు, నేను ఏది చేయాలనుకున్నా అదే ఆదేశం ఇవ్వాలి తను. అటువంటి గురువు నాకు కావాలి. అంటే మనకు ఒక మోసపూరితమైన అంటే చీటింగ్ ప్రొపెన్సిటీ మనకు ఉందన్నమాట. సో అటువంటి వాళ్ళకి ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఆఫ్ చీటర్స్ అండ్ చీటెడ్. మనకి ఎప్పుడైతే అటువంటి వ్యక్తికి మోసం చేసి ఆధ్యాత్మిక జీవితాన్ని పురోగతి సాధించాలనే వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఒక చీటింగ్ గురువు వస్తాడు అనమాట. తను ఏం చేస్తాడు, పర్ఫెక్ట్, నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, ఇంకంతా కరెక్ట్ అయిపోతుంది, నువ్వు ఏం చేయని అవసరం లేదు, జస్ట్ నాకు కొంచెం డబ్బులు లేకపోతే నాకు సేవ చేయి, నీకు ఇంకా నీకు మెడిటేషన్ నేర్పిస్తాను, లేకపోతే నీకు వివిధ మంత్రాలు ఇస్తాను, నువ్వు ఏమీ చేయని అవసరం లేదు, ఏ దేవుణ్ణి ప్రార్థించిన అవసరం లేదు,
లేకపోతే ఏ దేవుని ప్రార్థించినా ఒకటే నీకు, అంటే ఏ మార్గంలో వెళ్ళిపోయినా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అని ఒక రకమైన తప్పుదో పట్టిస్తాడు అనమాట. అంటే మనకి ఎప్పుడైతే మన మన యొక్క భావన మనం సిన్సియర్గా నాకు పర్ఫెక్ట్ గురు కావాలి నాకు, అంటే ఐ వాంట్ ఏ గురు హూ కెన్ టేక్ మీ ఇన్ ద రైట్ పాత్. అప్పుడు అటువంటి సిన్సియారిటీ, కష్టమైన కానీ నేను కరెక్ట్ పద్ధతిలో పాటిస్తాను, కరెక్ట్ గురువు దగ్గరికే వెళ్తాను అన్నప్పుడు అప్పుడు మనకు కృష్ణుడు అనుగ్రహించేసి మనకు కరెక్ట్ గురువుని మన జీవితంలో పంపించేస్తాడు. లేదు నేను ఐ వాంటెడ్ టు చీట్ కృష్ణ అంటే మనకి చీటింగ్ గురువుని పంపిస్తాడు. సో అందుకనేసి మామూలుగా డబ్బు పోతే మళ్ళీ డబ్బు వస్తుంది, పేరు పోతే మళ్ళీ పేరు వస్తుంది, పేరు ప్రతిష్టలు పోయినా కానీ మళ్ళీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మనం ఆధ్యాత్మికంగా ఎప్పుడైనా మోసపోయాం అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే దట్స్ ఎ సివియర్ లాస్. ఎందుకంటే నా జీవితం అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకే మనం ఏం చేయాలి, పర్ఫెక్ట్ గురువు తను పర్ఫెక్ట్ గురువు ఎవరు? తను కృష్ణ భక్తుడా, తను కృష్ణుడు చెప్పిన జ్ఞానాన్ని యథాతథంగా ఇస్తున్నాడా లేదా. అంతేగాని కొంచెంమంది ఉంటారు రాజకీయాల గురించి మాట్లాడతారు, లేకపోతే డబ్బు గురించి మాట్లాడతారు, పేరు ప్రతిష్ట గురించి ఎక్కువ చెప్తారు. నాకు ఇంత పేరు వచ్చింది, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్తారు. కానీ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే తను నిజమైన కృష్ణ భక్తుడా కాదా, తను ఇచ్చిన జ్ఞానం యథాతథంగా ఉందా లేదా అని చూసుకోవాలన్నమాట. సో అది గురువుకు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్. సో మరి మాయా నుంచి విముక్తి మరియు ఆత్మల యొక్క యథాస్థితి. 35వ వర్స్. యజ్ఞాత్వా నా పునర్మోహం ఏవం యస్యాసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యాస్యాత్మన్యతో మయి. ఓ పాండవ, ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు ద్వారా యథార్థమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత నీవు మళ్ళీ ఎన్నటికీ ఈ విధమైన మోహంలో అంటే అజ్ఞానంలో పడవు. ఎందుకంటే ఆ జ్ఞానం ద్వారా ప్రాణులన్నీ పరమాత్మ యొక్క ప్రతి రూపాలే అని అనగా వారంతా నాకే చెందుతారని నువ్వు తెలుసుకోగలవు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, మనకి శుద్ధ భక్తుడు అంటే మన గురువు, అటువంటి శుద్ధ భక్తుడైన గురువు మనకి ఇచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది? ఆ జ్ఞానం ద్వారా అందరూ కూడా అన్ని పరిస్థితులుగా భగవంతుని కంట్రోల్లోనే ఉన్నాయి అని. అంటే దానివల్ల మనకి ఏమవుతుందంటే మనం ఎటువంటి పరిస్థితులైనా మనం కృష్ణ చైతన్య అంటే మనం కృష్ణ కాన్షియస్ పాత్లో ఉంటాము. లేదు కృష్ణునితో నిత్య సంబంధం, జీవులందరూ కృష్ణుని అంశాలే, కృష్ణుడి నుంచి తాను వేరని భావన కలిగి ఉండటం మాయ. సో మాయావాదులు ఏం చేస్తారంటే భౌతిక ప్రపంచంలో ఒక వస్తువు ముక్కలైతే దాని అసలు రూపం నశిస్తుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒకటి నుంచి ఒకటి తీసేసినా లేదా ఒకటి కలిపినా ఒకటిగానే మిగులుతుంది. అలాగే కృష్ణుడు తన విస్తరణల ద్వారా తన ఉనికిని కోల్పోడు. సో కొంచెంమంది మాయావాదులు ఉంటారు అన్నమాట. మాయావాదులు అంటే ఏంటంటే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, ఈ బ్రహ్మమే సత్యం, ఈ జగత్ అంతా మిథ్య అంటారు. సో ఈ జగత్ అంతా మిథ్య కాబట్టి ఈ జగత్తులో ఉండే అన్ని కూడా మిథ్యలే, భగవంతుడు కూడా మిథ్యనే, నా రూపం మిథ్య, నా కుటుంబ సభ్యులంతా మిథ్య. అంటే ఏంటి? ఒక ఇల్యూజన్, భ్రమ. సో అలాగే భగవంతుడు కూడా మిథ్యనే, కృష్ణుడు కూడా మిథ్యనే, కృష్ణుని యొక్క రూపం కూడా మిథ్య అనే ఒక రకమైన ఒక తప్పుడు ఫిలాసఫీని ఫాలో అవుతుంటారు అన్నమాట. కానీ ఎప్పుడైతే మనం సరైన గురువు నుంచి మన జ్ఞానాన్ని పొందుతామో, గురువు ఏం చేస్తారంటే అన్నిటిలో అన్ని విషయాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా మనం భగవంతుని ఎలా దర్శనం చేసుకోవచ్చు, భగవంతుని ఎలా భగవద్ భావనతో ఎలా ఉండాలి అనేది మనకు నేర్పిస్తాడు అనమాట. శరీర సంబంధం అనిత్యం. జీవులు కృష్ణుని సేవ చేయడం మర్చిపోవడం వల్లనే విభిన్న భౌతిక శరీరాలు జన్మిస్తూ కృష్ణునికి దూరం అయ్యాయని భావిస్తారు. అర్జునుడు తాత్కాలిక శరీర బంధాలను చూసి మోహపడడం కూడా ఈ మాయ వల్లే జరిగింది.
సో కృష్ణ ఏమంటాడు, ప్రతి జీవి కూడా నా యొక్క మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన మనఃశస్త్రాన్ని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. అంటే ఈ ఈ ప్రపంచ ఈ జగత్తులో ఉండే అన్ని జీవులు కూడా నా యొక్క అంశలే అని చెప్తాడు అనమాట. సో ఎలాగైతే మనకి వివిధ బాడీ పార్ట్స్ ఉన్నాయి, ఒక చేయి ఉంది, ఒక కాలు ఉంది, ఒక ఫింగర్స్ ఉన్నాయి, ఒక ఇవన్నీ కూడా మన యొక్క శరీరంలో అంగాలే. అలాగే ప్రతి జీవి కూడా భగవంతుని యొక్క అంగాలే, అంటే అంశాలు. అంగాలు అంటే అంశాలు అన్నమాట. సో ఒక హెల్దీ అంటే ఒక ఒక హెల్దీ బాడీ పార్ట్ యొక్క లక్షణం ఏంటి? ఇప్పుడు నా చెయ్యి ఉంది అనుకోండి, నా చెయ్యి హెల్దీ అని ఎప్పుడు 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 నా చెయ్యి ఆరోగ్యవంతంగా ఉందని ఎప్పుడు అర్థమవుతుందంటే, నేను ఏం చెప్తే నా చెయ్యి అలా చేయాలి. ఈ చెయ్యిని ఇలా లేపాలంటే ఇలా లేపాలి, ఇలా కింద కింద పెట్టాలంటే కింద పెట్టాలి, లేదా ఏ బరువునైనా లేపాలంటే ఆ బరువుని ఎత్తడంలో నాకు సాయం చేయాలి నా చెయ్యి. అలా నా చెయ్యి చేయలేకపోతే కొంచెంమంది పక్షవాతం వచ్చి ఉంటుంది, వాళ్ళు చేయలేపలేరు, ఎప్పుడు చేయలాగా ఉంటుందన్నమాట. సో ఆ పక్షవాతం అంటే ఏంటి? ఒక రోగగ్రస్తమైన చెయ్యి. అంటే మనము ఎప్పుడు మనం ప్రతిదీ కూడా భగవంతుని యొక్క అంశనే. కానీ ఒక వ్యక్తి మాయలో పడినప్పుడు ఏమవుతుందంటే, కృష్ణుడు చెప్పినట్టు కాకుండా కృష్ణుడు చెప్పినట్టు వినడు అనమాట. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, నువ్వు ఇది చెయ్యి, ఇలా చేయాలి, ఇలా చేయాలనేసి చెప్తున్నాడు కృష్ణుడు. కానీ ఒక రోగగ్రస్తమైన అంశ అంటే ఒక మాయలో పడ్డ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ కృష్ణుడు అంతా ఇదంతా కూడా ఫిలాసఫీ, ఇదంతా బోగస్, ఇదంతా ఒక ఏమంటారు దాన్ని, మైథాలజీ. సో అనేసి తను కేవలం ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షితాయి, కేవలం తన ఇంద్రియ తృప్తిని లక్ష్యంగా చేసుకొని తన జీవితాన్ని అంతా కూడా భోగ ఐశ్వర్య ప్రసక్తానం, కేవలం భోగించడము, డబ్బు సంపాదించడం. మళ్ళీ డబ్బు ఎందుకు? మళ్ళీ అనుభవించడానికి. సో అలా తన జీవితాన్ని మొత్తం కేవలం ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే వాడతాడు అనమాట. వాళ్ళని ఏమంటారు? రోగగ్రస్తమైన ఒక బాడీ పార్ట్ ఎలా ఉంటుందో అటువంటిది అనమాట. సో కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ జ్ఞానం ద్వారా, భక్తి ద్వారా ఎప్పుడైతే తను ఒక ఆరోగ్యవంతుడు అవుతాడో, తను ఏమవుతుంది, తను కృష్ణుడు ఏం చెప్పాడో అది పాటిస్తాడు. కృష్ణుడు అంటే ఎవరు? ఇప్పుడు డైరెక్ట్ ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చి కృష్ణుడు వచ్చి డైరెక్ట్ చెప్పాడు అనమాట, నువ్వు ఇది చేయి ఇది అనేసి. అది చెప్పేవాళ్ళు ఎవరంటే మన యొక్క శిక్ష గురువులు, దీక్ష గురువులు అనమాట. అంటే మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, మన జీవితంలో ఏది చేయాలి, ఏది చేయకూడదు అని ఒక డైరెక్షన్ ఇస్తారనమాట. ఎప్పుడైతే మనం ఆ డైరెక్షన్ ఫాలో అవుతూ మన జీవితాన్ని మలుచుకుంటామో, అప్పుడు మనం కృష్ణునికి కృష్ణించడానికి చాలా కృష్ణుని చేరే మార్గం చాలా సులువైపోతుంది మనకి. సో మరి ఈ భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉండేటప్పుడు కొన్నిసార్లు మనం కొన్ని అనుకోకుండా తప్పులు చేస్తుంటాం. మరి అప్పుడు ఏంటి? తప్పులు చేసినప్పుడు మనం భగవంతునికి దూరం అవుతామంటే లేదు. కృష్ణ అంటున్నాడు, అపిచేసది పాప్యేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వజ్ఞానాప్లవేనైవ వృజీనం సంతరిష్యసి. పాపాత్ములలో నీవు అత్యంత పాపివి అని పరిగణించినప్పటికీ దివ్య జ్ఞానం అనే పడవ ద్వారా, దివ్య జ్ఞానం అనే పడవ యందు స్థితుడివై ఉన్నప్పుడు నీవు దుఃఖం అనే సాగరాన్ని సంపూర్ణంగా దాటగలవు. అంటే మనం కొన్నిసార్లు మనం తెలిసో తెలియక తప్పులు చేస్తుంటాము. మనకు వివిధ రకాల కండిషనింగ్స్ ఉంటాయి. కండిషనింగ్స్ అంటే ఏంటి? పూర్వపు అలవాట్లు. వాటి వల్ల కూడా మనం ఏమనిపిస్తుందంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందలేము, మనం హోప్లెస్,
నాకు మనం కృష్ణుని చేరుకోవడం చాలా కష్టము అనేసి అన్ని వదిలేసేసి ఇంకా మళ్ళీ ప్రీవియస్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతారు అనమాట. కొంచెం అందుకే అటువంటి వారి గురించి కృష్ణ ఏమంటున్నా అంటే, నువ్వు ఎంత పాపవంతుడైనా కానీ ఈ జ్ఞానాన్ని ఆచరిస్తూ అంటే ఆచరణలో పెట్టు. ఈ జ్ఞానం ప్రకారం నీ జీవితాన్ని మలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ దుఃఖ సాగరాన్ని, ఈ సంసార సాగరాన్ని ఈజీగా దాటగలవు అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. పరపతి వారు ఏమంటున్నారు, ఈ భౌతిక ప్రపంచం అజ్ఞానం అనే ఒక మహాసముద్రం లేదా దావానలం లాంటిది. ఎంతటి నేర్పరి ఈతగాడైనా కానీ ఈ సముద్రంలో నిరంతరం ద్వారా ఈదడం ద్వారా బ్రతకడానికి కష్టపడక తప్పదు. సో మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రభుపాదుల వారు మామూలుగా కొంచెమంది సముద్రాన్ని దాటాలనుకున్నారు అనుకోండి. సముద్రాన్ని దాటాలన్నప్పుడు తనకు సముద్రం లేదా నది దాటాలన్నప్పుడు ఒక వ్యక్తి తన యొక్క స్వశక్తి ద్వారా అంటే నేను నా యొక్క పవర్, నా యొక్క శక్తి ద్వారా ఈ సముద్రాన్ని దాటేస్తాను అనేసి ఎవరు కూడా అంతటి సాహసం చేయలేరన్నమాట. ఎందుకంటే ఎంత ఎంత ఎక్స్పర్ట్ స్విమ్మర్ అయినా అంటే ఒక పెద్ద బాగా ఈత వచ్చిన వ్యక్తి అయినా కానీ మహా అయితే ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఈదగలడు. అంతకంటే ఎవరు కూడా ఈదలేరు. కానీ సముద్రం అనంతంగా ఉంటుంది. సో కానీ ఈ సముద్రాన్ని దాటాలనుకున్నప్పుడు ఒక షిప్ లేదా బోట్ వచ్చింది అనుకోండి, ఆ బోట్లో ఎక్కేసేసి మంచిగా ఆ బోట్లో రోజు ఆ బోట్ మామూలుగా ఇండియా నుంచి అమెరికాకు ఒక షిప్ వెళ్తుంది అనుకోండి, 40 రోజులు 30 రోజులు పడుతుంది. ఆ షిప్ లో ఉండేసేసి తను కేవలం తను మంచిగా ఆ షిప్ మీద మంచిగా భక్తి చేసుకుంటూ తను మంచిగా భగవత్ కీర్తనలు వింటూ వాళ్ళ ఫ్యామిలీ తోటి మంచిగా సుసుఖం కర్తుమవేం అంటే సుఖంగా సంతోషంగా కృష్ణ భక్తి ఎంత తేలికైన మార్గం. కేవలం కృష్ణుని పూజించాలి, కృష్ణ ప్రసాదం తీసుకోవాలి, కృష్ణుని జపించాలి, కృష్ణుని యొక్క నామాలు కృష్ణుని యొక్క వివిధ లీలలు కృష్ణ యొక్క వివిధ లీలలు వివిధ కృష్ణ యొక్క జన్మ రహస్యాలన్నీ తెలుసుకుంటూ అంటే ఎంజాయ్ చేస్తూ కూడా మంచిగా సుఖంగా సంతోషంగా మనం మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తే ఆ జీవితం అయిపోయేలోపు మనం కృష్ణుని చేరుకోగలం. ఎందుకంటే భక్తి మార్గం చాలా 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 సుఖవంతమైనది. 4 వేరే మార్గాలు ఉన్నాయి కదా, కర్మయోగం కానీ, జ్ఞానయోగం కానీ, ధ్యాన యోగం కానీ, అవి చాలా కష్టమైనవి. సో కానీ ఎప్పుడైతే మనం కృష్ణుని యొక్క భక్తిని ఆధారం చేసుకొని మన జీవితాన్ని సాగిస్తామో మనం ఆటోమేటిక్గా మనం ఎలాగైతే ఆ షిప్లో ఉన్న వ్యక్తి ఆ షిప్లోకి ఎక్కుతాడు. షిప్ మీద మంచి ఫుడ్ ఉంటుంది, షిప్ మీద మంచిగా తను మంచిగా కీర్తనలు చేయొచ్చు, డ్యాన్సులు చేయొచ్చు, వాళ్ళ కుటుంబంతో మంచిగా గడపవచ్చు. మంచిగా సీన్ అంటే మామూలుగా సముద్రంలో వెళ్ళేటప్పుడు మంచి మంచి సీనరీస్ వస్తుంటాయి. అంటే చేపలను చూసుకుంటూ లేకపోతే సముద్రాన్ని చూసుకుంటూ లేదా వివిధ రకాల సంభాషణ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో మంచిగా మాట్లాడుకుంటూ అలా అంత సంతోషంగా గడుపుతూ వాళ్ళ లక్ష్యాలను చేరుకుంటారు అనమాట. అలా కాకుండా నేను నా స్వశక్తితో ఈదుతాను ఈ సముద్రాన్ని అంటే ఆ వ్యక్తి చాలా 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 కష్టపడాల్సి వస్తుంది. ఈ సముద్రాలు ఇదే వాళ్ళు కూడా ఉంటారు. అంటే పెద్ద పెద్ద సముద్రాలు కాదు, చిన్న చిన్న సముద్రాలు. వాళ్ళు ఆ వ్యక్తులు చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా కేవలం కృష్ణ భావన అనే రక్షణ అంటే కృష్ణుడితో తమకున్న నిత్య సంబంధాన్ని స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకొని
జీవుడు అజ్ఞాన పోరాటం నుంచి పోరాటం నుంచి తక్షణమే విముక్తి పొందుతాడు. కృష్ణ భక్తి భావన అనే పడవ అత్యంత సులువైనది మరియు ఉత్కృష్టమైనది. అంత కొంచెం దాని తర్వాత ఏమంటారు? ఓ అర్జున, మండుతున్న అగ్ని ఏ విధంగా కట్టెలను కాల్చి బూడిద చేస్తుందో, అదేవిధంగా జ్ఞానం అనే అగ్ని భౌతిక కర్మల యొక్క సమస్త ఫలాలను కాల్చి బూడిద చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఎన్నో ఎన్నో కర్మలు చేసాము. ఆ కర్మల యొక్క ఫలితమే మన యొక్క ప్రజెంట్ జన్మ. సో మనకి ఏ కర్మలు చేసాము, కర్మల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మనకి తెలియవు. కానీ ఎప్పుడైతే మనం ఈ ఈ జ్ఞానం అంటే భక్తి ఎలా చేయాలి, భక్తి మార్గంలో ఎలా ఉండాలి అని సరైన గురువును ఆశ్రయించేసి తన గురువు యొక్క పర్యవేక్షణలో భక్తి చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఆ జ్ఞానం మనకి ఆటోమేటిక్గా మనకి మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, ఒక పెద్ద రూమ్ నిండా ఒక కాటన్ అంటే పత్తి ఉందనుకోండి. ఆ పత్తి ఈ ఒక ఆ పత్తిలో ఒక చిన్న నిప్పు అంటే మామూలుగా ఒక చిన్న అగ్గిపుల గీసి దాని మీద వేసామనుకోండి, అంటే ఒక నిప్పు రగిలించామనుకోండి, ఆటోమేటిక్గా అంతా ఆ కాటన్ అంతా కూడా బర్న్ అయిపోయి బూడిదిగా మారిపోతుంది. అలాగే మన కర్మ యొక్క ఫలితం ఎంత పెద్ద గొప్పదైనా కానీ, ఎంత పెద్ద అంటే ఒక పర్వతం అంత కర్మ ఉన్నా కానీ, ఎప్పుడైతే భక్తి మార్గాన్ని మనం స్టార్ట్ చేసి నిబద్ధత దాన్ని పాటిస్తామో, అది మన యొక్క కర్మ ఫలితాలన్నింటినీ దహించేసి మనల్ని కర్మ విముక్తులు చేస్తుంది. అంటే కర్మ బంధాల నుంచి మనల్ని కాపాడించేసి భగవద్ధామం పంపించేస్తుంది. సో సో జీవాత్మ పరమాత్మ మరియు వారిద్దరి మధ్య ఉన్న నిత్య సంబంధాన్ని గురించిన పరిపూర్ణ జ్ఞానాన్ని ఇక్కడ అగ్నితో పోల్చడం జరిగింది. అంటే మనకి భగవంతుడు ఉన్న సంబంధం ఎటువంటిదంటే, అటువంటి ఆ సంబంధం మనకి ఎప్పుడైతే మనలో అంటే మనకు గుర్తొస్తుందో, ఆటోమేటిక్గా అన్ని కర్మల్ని అవన్నీ కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. సో పాప పుణ్యాల నుంచి విముక్తి. ఈ జ్ఞానాగ్ని కేవలం పాప కర్మలనే కాకుండా భౌతిక సంబంధాల కారణమయ్యే పుణ్యకర్మలను కూడా కాల్చివేస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, మన పుణ్యకర్మ అంటే ఏదో మంచి చేసాము అంటే మంచి ఫలితాన్ని అనుభవించాలి. పాపకర్మ అంటే ఏదో చెడు చేసాము, చెడు కర్మ అనుభవించాలి. కానీ ఈ పుణ్యకర్మ పాపకర్మ ఎలా ఉంటాయంటే, పుణ్యకర్మ అంటే ఒక బంగారు సంఖ్యలు లాంటివి అనమాట. పాపకర్మ అంటే ఇనుప సంఖ్యలు లాంటివి అనమాట. సంఖ్యలు బంగారు అయినా ఇనుపవైనా అవి మనల్ని బంధించేస్తాయి. సో అందుకే మన పుణ్యకర్మలు మనల్ని మనం పుణ్యకర్మ ఫలాల నుంచి పాపకర్మ ఫలాల నుంచి కాపాడుకోవాలంటే భక్తి మార్గం చాలా ఎఫెక్టివ్ అనమాట. సో దీనికి వేద ప్రమాణాలు ఏమవుతున్నాయి, పూర్ణ జ్ఞాని అయిన వాడు కర్మల వల్ల కలిగే పుణ్యం మరియు పాప ఫలాన్ని రెండింటినీ దాటి అమృతత్వాన్ని పొందుతాడు. ఎందుకంటే మనం చేసిన పుణ్యం ఎంత గొప్పదైనా కానీ ఒకానొక టైంలో అయిపోతుంది. మనం చేసిన పాపం ఎంత ఎంత ఘోరమైనది కానీ వాటి ఫలితం కూడా కొంచెం టైంకి తగ్గిపోతుంది. అంటే ఏది కూడా శాశ్వతంగా మనల్ని ఉండదు, పుణ్యకరమైన కానీ పాపకరమైన కానీ. అందుకే మన జీవితంలో వచ్చే కొన్నిసార్లు చాలా మంచి మన జీవితం అంతా చాలా మంచిగా జరిగిపోతుంది, అది పుణ్య ఫలితం వల్ల వచ్చింది. కొన్నిసార్లు మనకు చాలా కష్టాలు వస్తాయి, అది పాప ఫలితంగా వచ్చింది. సో మనకు వచ్చే కష్టాలు సుఖాలు రెండు కూడా ఒకానొక టైం వరకే ఉంటాయి, దాని తర్వాత రెండు కూడా అయిపోతాయి అన్నమాట. సో అందుకే ఒక జ్ఞాని అనే వ్యక్తి ఏం చేస్తాడంటే పుణ్యకర్మల్ని పాపకర్మల్ని రెండింటిని కూడా దాటి ఒక అమృతత్వం అంటే ఎటర్నల్ లైఫ్ కి కోసం చూస్తాడు అనమాట. ఎటర్నల్ లైఫ్ అంటే మనం ఇక్కడ నుంచి ఈ భౌతిక ప్రపంచం నుంచి భగవద్ధామం వెళ్ళిపోతే అక్కడ అది మన యొక్క నిజమైన గృహం, మన యొక్క నిజమైన ఇల్లు.
అక్కడ వెళ్ళినప్పుడు మనకి కృష్ణుడు ఉంటాడు. మన యొక్క నిజమైన స్వరూపంలో ఉంటాము. మళ్ళీ అక్కడ మనకి ఈ ఈ బతుకు ప్రపంచంలో ఉండే జన్మ, మృత్యు, జర, వ్యాధి అటువంటి అంటే అటువంటి ఆహ్, కష్టాలు ఏమి ఉండవు. సో, ఈ ప్రపంచంలో దివ్య జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది ఏదీ లేదు. అటువంటి జ్ఞానమే సమస్త యోగ సాధనలకు పరిపక్వ ఫలితం. భక్తి యోగంలో సంపూర్ణమైన సిద్ధిని పొందినవాడు కాలక్రమేణా ఆ జ్ఞానాన్ని తనంతట తానే అనుభవిస్తాడు. అంటే ఈ ఈ జ్ఞానం అంటే భక్తి జ్ఞానం అంటే భక్తి ఎలా చేయాలి? మన యొక్క చేసే పనులన్నీ కూడా ఒక భక్తి భావనతో ఎలా చేయాలి అనేది చాలా అత్యంత ఆహ్, పరిపూర్ణమైన ఉత్కృష్టమైన అంటే అన్నిటికంటే హైయెస్ట్ నాలెడ్జ్ అన్నమాట. సో, అజ్ఞానమే జీవుని యొక్క భౌతిక బంధాలకు మూల కారణం కాగా, దివ్య జ్ఞానమే ఆ బంధాల నుంచి విముక్తి కలిగించే మార్గం. మనం తెలిసో తెలియకో చేసే పనులన్నీ కూడా భౌతికంగా చేసే పనులన్నీ కూడా మన బంధాలకి, మన యొక్క సుఖదుఖాలకి కారణం. కానీ ఎప్పుడైతే మనం వాటిని అధిగమించి ఈ బంధాల్లో పడుకోకుండా మనం ఎప్పుడైతే పనులు చేయడం మనకి ఆహ్, తెలుసో అప్పుడు మనం వాటిని కర్మబంధాల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవచ్చనమాట. సో, అటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? తన యొక్క జ్ఞానంతో చేసే పనుల వల్ల తను చాలా సుఖాన్ని పొందుతాడు. అంటే సులభంగా తను ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక అంటే స్పిరిచ్యువల్ వరల్డ్‌కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో, మరి అటువంటి జ్ఞానాన్ని మళ్ళీ ఎలా పొందాలంటే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడన్నమాట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంశయేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిమచిరేనాధిగచ్చతి. అంటే దివ్య జ్ఞాన ప్రాప్తికి అర్హతలేంటి? మరి అనర్హతలేంటి? అది చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి? శ్రద్ధావంతుడు దివ్య జ్ఞాన ప్రాప్తియే పరమావధిగా కలిగిన వాడు మరియు ఇంద్రియ నిగ్రహం కలవాడు ఈ జ్ఞానాన్ని పొందడానికి అర్హుడు. అట్టి జ్ఞానాన్ని పొందిన వ్యక్తి అతడు త్వరలోనే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు. అంటే మనకి ముందు శ్రద్ధ ఉండాలన్నమాట. శ్రద్ధ అంటే ఏంటి? గురువు ఏం చెప్తున్నాడో దాన్ని తెలుసుకోవాలి. కృష్ణుడు ఏం చెప్తున్నాడో దాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకొని వాటిని మన జీవితంలో ఎలా అనుకరణలో పెట్టాలి. అంటే కేవలం తెలుసుకోవడమే కాదు. ఇక్కడ ఇటువంటి భగవద్గీత క్లాస్ వినడమే కాదు. భగవద్గీతలో చెప్పినట్టు మన జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి. అలా చేసుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ జ్ఞానం ద్వారా అతడు త్వరలోనే పరమ ఆధ్యాత్మిక శాంతి పొందుతాడు. సో, అందుకే ప్రభుపాదుల వారు ఏమంటారంటే కృష్ణునందు ఫుల్‌గా కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే ఈ భక్తి మార్గం ఈ యొక్క ఫుల్ భక్తి మార్గం మీద మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి. దాని తర్వాత దాంతో పాటు దాన్ని ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞానాన్ని మనం వాటిని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆచరణలో ఎలా పెడతాం మనం? సరైన సాధన, సరైన ఆహ్, ఆహ్, నియమ నిబంధనలు పాటించడం. వాటి ద్వారా ఇప్పుడు ఎందుకు మనకు అంత కాన్ఫిడెన్స్ ఉంటుందంటే ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వ్యక్తి బయటికెళ్ళాడనుకోండి. తనకు బాగా ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఏమవుతుంది? రోడ్డు పక్కన చూస్తాడు. రోడ్డు పక్కన ఏదో బజ్జీల బండో లేకపోతే లేదా చికెన్ పకోడా బండే ఉంటుందన్నమాట. ఎళ్ళేసేసి అక్కడ తినడము అటువంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే తన ఆరోగ్యం పాడైపోతుందన్నమాట. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తాడు? లేదు లేదు ఇవన్నీ ఇటువంటి చెత్త తినకూడదు నేను. నేను వెళ్ళేసేసి నా ఇంటికెళ్ళి మా ఇంట్లో చేసిన మంచి అంటే ఫ్రెష్‌గా ఇంట్లో చేసినవి ఎలా ఉంటుంది? ఇంట్లో వాళ్ళు మనకు ఏదైతే ఆరోగ్యమో అది చేస్తారనమాట. అది చేసి చేసిన దాన్ని భగవంతునికి సమర్పించేసి మంచి ప్రసాదంగా తీసుకుంటాను అనేసేసి కొన్ని సార్లు తను ఇంద్రియ నిగ్రహం పాటిస్తాడనమాట. అలాగే మన జీవితంలోకి కొన్ని సార్లు సుఖాలొస్తుంటాయి. కొన్ని సార్లు కష్టాలొస్తుంటాయన్నమాట.
వాటి వాటి ద్వారా మనం విచలితమైపోకూడదు. అంటే మన మన భక్తి మార్గం నుంచి డివైడ్ అయిపోకూడదు అనమాట. మరి అంటే కొన్ని సార్లు అంటే పరిస్థితుల వల్ల ఇప్పుడు చూడండి ఆహ్, రోజు 16 జపం చేస్తూ నియమ నిబంధనలు మంచిగా కేవలం భగవంతుని యొక్క ప్రసాదాన్ని సేవిస్తూ గడిపే వ్యక్తి కొన్ని సార్లు ఎక్కడ ప్రయాణాల వలనో లేదా జబ్బులు రావడం వలనో లేదా కుటుంబంలో ఏదైనా ఇబ్బందుల వల్లనో కొంచెం డివైడ్ అయిపోవచ్చు. డివైడ్ అయిపోయేసి తను తను ఉండే స్టాండర్డ్స్ నుంచి కొంచెం తగ్గొచ్చు. కానీ ఎప్పుడైతే మళ్ళీ పరిస్థితులు నార్మల్‌గా వచ్చేస్తాయో చూడండి ఇప్పుడు ఒక భక్తుడున్నాడు. తను తను అనుకోకుండా ప్రయాణం చేయాల్సొచ్చింది. ప్రయాణం చేయాల్సొచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి. లేకపోతే వీక్ అయిపోతాడు. అది అందుకే తనేం చేశాడంటే మెంటల్‌గా భగవంతునికి ఆఫర్ చేసేసి కనీసం అది ఆహ్, శుద్ధ శాకాహార వస్తువు. అంటే మాంసాహారాలు గాని లేకపోతే చాలా ఆహ్, ఆహ్, తమో గుణంలో ఉండే ఆహ్, ఫుడ్ గాని తీసుకోకూడదనమాట. భగవంతునికి తన మనసు ద్వారా అర్పించేసి దాన్ని ప్రసాదంగా తీసుకుంటాడు. కానీ మళ్ళీ ఆ వ్యక్తి ఎప్పుడైతే ఇంటికొస్తాడో మళ్ళీ సేమ్ స్టాండర్డ్స్. తన స్టాండర్డ్స్ ఏంటి? ఏది ఏది తిన్నా గాని భగవంతునికి సమర్పించాలి. హ్మ్. మంచిగా ఫ్రెష్‌గా ఉండాలి. మంచిగా వెజిటేరియన్ ఉండాలి. మంచిగా 4 ఎలిమెంట్ ప్రిన్సిపల్స్ మద్యం, మాంసము, వ్యభిచారం అటువంటిది ఏది గూడా ఆహ్, తన యొక్క మనసులో రాకుండా చూసుకుంటాడనమాట. కొన్ని సార్లు ప్రయాణం చేసేటప్పుడు మనం వెళ్ళేసేసి పరాయి స్త్రీ పక్కన కూర్చోవాల్సొస్తుంది. హ్మ్. అది అదేంటంటే దాన్ని అటువంటివి అవాయిడ్ చేయలేమనమాట. కానీ ఎప్పుడైతే అటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఫ్లైట్‌లో వెళ్ళినప్పుడు గాని, లేదా బస్‌లో వెళ్ళినప్పుడు మన సీట్ పక్కన ఇంకొకరికి రిజర్వేషన్ ఉంటుంది. ఆ! సో, అటువంటి వారితో మనం ప్రయాణం చేయాల్సొస్తుంది. హ్మ్. సో, కానీ ఎప్పుడైతే మనం ఆ పరిస్థితి నుంచి మనం బయటకొచ్చేసి మళ్ళీ మామూలుగొచ్చేస్తాం. వెంటనే మళ్ళీ మనం మన స్టాండర్డ్ లైఫ్ స్టైల్‌కొచ్చేసేయాలన్నమాట. అంటే మనం ఎప్పుడు గూడా అంటే ఇప్పుడు చూడండి మా ఒక ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు మామూలుగా ఫ్లైట్ రూట్ ఎలా చూపిస్తారంటే స్ట్రెయిట్ లైన్ చూపిస్తారు. కానీ పైలట్‌లు ఏం చెప్తారంటే చాలా సార్లు కూడా ఫ్లైట్‌లు చాలా వంకరగెళ్ళిపోతాయి. చాలా చాలా 90% ఆఫ్ ద టైమ్ ఫ్లైట్ ఈస్ ఆఫ్ ట్రాక్. ఆఫ్ ట్రాక్ అంటే తెలుసు గదా! ట్రాక్ గాకుండా తను వెళ్ళాల్సిన రూట్ కాకుండా చాలా చాలా డీవియేట్ అయిపోతుంటదనమాట. కానీ పైలట్‌లు ఏం చేస్తారు? అది ఆ రూట్ కాకుండా సెపరేట్ అంటే డీవియేట్ అయిన ప్రతిసారి మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి కరెక్ట్ రూట్‌లో పెడుతుంటారు. అలా చేస్తూ గమ్యస్థానాన్ని చేరుకుంటారనమాట. అలాగే మనం గూడా మనకి భక్తి ఏంటో తెలుసు. మన నియమ నిబంధనలేంటో తెలుసు. మన యొక్క లక్ష్యం ఏంటో తెలుసు. వాటి వైపు మనం ప్రయాణిస్తున్నాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కొంచెం డీవియేట్ అయిపోతాం. కుటుంబ పరిస్థితుల వలనో, లేకపోతే మన శరీర పరిస్థితుల వలనో, లేకపోతే ఆహ్, లేదా ఆహ్, పరిసరాల ప్రభావం వలనో కొంచెం డీవియేట్ అవ్వాల్సొస్తుంది. డీవియేట్ అయినా గాని ఎప్పుడైతే మనం ఆ పరిసరాలన్నీ అంటే మామూలుగా మళ్ళీ నార్మల్‌గా వచ్చేస్తాయో, మరి వెంటనే మనం మన యొక్క భక్తి మార్గాన్ని, మన యొక్క స్టాండర్డ్స్‌ని మళ్ళీ మనం ఫాలో అవ్వాలన్నమాట. కానీ ఇటువంటి జ్ఞానం పట్ల ఎవరైతే నమ్మకం లేకుండా ఆ! ఎవరైతే దాన్ని పాటించరో వాళ్ళ గురించి కృష్ణ ఏమంటున్నాడంటే, అజ్ఞానాశ్రద్ధయ అంటే శాస్త్ర జ్ఞానం లేని అజ్ఞానులు, శాస్త్రాలయందు శ్రద్ధ లేని వారు, మరియు సదా సంశయించే స్వభావం కలవారు ఆధ్యాత్మికంగా వినాశనాన్ని పొందుతారు. సంశయాత్మ సంశయాత్మ సంశయాత్మకుడికి ఈ లోకంలోనూ సుఖముండదు, పరలోకంలోనూ సుఖముండదు. సంశయాత్మ వినశ్యతి. అంటే ఏమంటుందంటే, ప్రతి దానికి డౌట్ పడుతుంటారు. అరే! మీరు కృష్ణుడన్నాడు. కృష్ణుడు ఎక్కడున్నాడు? ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటున్నారు. ఆధ్యాత్మిక ప్రపంచం ఎక్కడుంది? నాకు చూపిచ్చండి. నాకు కృష్ణుడొచ్చి చెప్తే నేను వింటాను భగవద్గీత. ఆ! నేను అటువంటి అంటే ప్రతి దానికి డౌట్ పడుతుంటారనమాట వాళ్ళు. ఏది చెప్పినా గాని నేనెందుకు జేయాలి? దానివల్ల నాకేం ఉపయోగము? అంటే అటువంటి వాళ్ళు వాడి గురించి కృష్ణ ఏమంటాడంటే, అటువంటి వ్యక్తి ఈ ఈ ఈ భౌతిక ప్రపంచంలో సుఖంగా సంతోషంగా ఉండడు. నెక్స్ట్ జనరేషన్ అంటే వచ్చే ఆహ్,
ఈ లోకంలో సుఖంగా ఉన్నాడు, పరలోకంలో సుఖంగా ఉన్నాడు. అంటే సంశయాత్మ ఎప్పుడు కూడా అశాంతంగానే ఉంటుంది. సంశయాత్మ వినశ్యతి. ఎప్పుడు సంశయాన్ని ఎప్పుడు డౌట్లు, ఎప్పుడు నమ్మకం లేని వ్యక్తి తను ఆటోమేటిక్ గా తను నాశనం అయిపోతాడు అనేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు చూడండి, ఒక ఒక వ్యక్తి స్కూల్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, పేరెంట్స్ చెప్తారు, గురువులు చెప్తారు, నువ్వు బాగా చదువుకోమ్మా, బాగా చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే నీకు మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వల్ల నీకు మంచిగా డబ్బులు వస్తాయి, నీకు సరైన మానసిక పరిపక్వత వస్తుంది, దానివల్ల నువ్వు నీ నీవు నీ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏది చేయాలి, చేయకూడదు, ఎలా అన్నీ తెలుస్తాయి నీకు అని గురువులు చెప్తారు. కానీ ప్రతిదానికి నేను ఎల్కేజీ చదవాలి, యూకేజీ చదవాలి, నా గోల్ ఏంటి, నేను కలెక్టర్ అవ్వాలి. కలెక్టర్ అవడానికి ఎల్కేజీ చదవడానికి ఏంటి సంబంధం అంటే లేదు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే నువ్వు ఇవన్నీ పాటించాలన్నమాట. అలాగే లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం గురువు చెప్పే ప్రతిదాన్ని పాటించాలి. పాటించడం వల్ల ఏంటంటే గ్రాడ్యువల్ గా, అంటే క్రమక్రమంగా మనం క్రమక్రమంగా మనం మన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం లేదా ఆధ్యాత్మిక పురోగతి మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏమో చెప్తున్నాడు కృష్ణుడు. ఓ ధనంజయ, భక్తి యోగం ద్వారా కర్మ ఫలాలను త్యజించి దివ్య జ్ఞానం చేత సమస్త సంశయాలను ఛేదించుకొని ఆత్మ సాక్షాత్కారంలో సిద్ధుడైన శక్తివంతుడిని కర్మలు ఏమాత్రం బంధించవు. అంటే ఫస్ట్ భక్తియోగం చేసే వ్యక్తిని ఎటువంటి కర్మ ఫలితాలు కూడా బంధించవని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దాని తర్వాత ఏంటి, ఓ అర్జున, అజ్ఞానం వల్ల నీ హృదయంలో ఉద్భవించిన సంశయాలన్నింటినీ జ్ఞానం అనే ఖడ్గంతో ఛేదించు. కర్మయోగంలో స్థితుడవై యుద్ధం చేయడానికి లేచి నిలబడు. సో ఫైనల్ చెప్తాడు కృష్ణుడు, నువ్వు ఈ జ్ఞానాన్ని తీసుకుని ఈ జ్ఞానం ద్వారా నీ యొక్క మనసులో ఉద్భవించే డౌట్స్ అన్ని కూడా అవన్నీ క్లియర్ చేసుకొని నీ డ్యూటీ ఏంటి, మన డ్యూటీ ఏంటి, మన డ్యూటీ కేవలం మన కుటుంబాన్ని తీసుకోవడం వల్ల జాబ్ చేయడమే కాదు, అవన్నీ మన జాబ్ చేస్తూ కుటుంబాన్ని సంరక్షించుకుంటూ మన శరీరాన్ని కూడా సంరక్షించుకుంటూ చేసే ప్రతి పని కూడా మనం భగవద్ భక్తి భావనతో ఎలా చేయాలి అని మనకు తెలియాలి. అలా తెలుసుకోవడమే కాకుండా ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలో ఆచరణలో పెట్టాలి. దాన్నే మన యొక్క యుద్ధం. ఇప్పుడు అర్జునుడికి యుద్ధం ఏంటి, తను కౌరవులతో పోరాడాలి. కానీ మనకు యుద్ధం ఏంటి, మనకు వచ్చే డిఫరెంట్ డౌట్లు, డిఫరెంట్ రకరకాల సాంగత్యాలు, రకరకాల డీవియేషన్స్, అవన్నీ కూడా మనం వాటితో మనం యుద్ధం చేయాల్సి వస్తుంది అనమాట. అందుకే ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా 6 పరమశత్రువులు ఉన్నారు. ఎవరు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం. వాటితో యుద్ధం చేయాలి మనం. వాటితో యుద్ధం చేసేసి వాటిని జయించి వాటితో యుద్ధం చేస్తూ మనం మన యొక్క భక్తి మార్గాన్ని కొనసాగించాలి. మనం భక్తి మార్గం ఎప్పుడైతే మనం భక్తి మార్గాన్ని పాటిస్తామో ఆటోమేటిక్గా మనం అన్ని ఇటువంటి కామక్రోధ లాంటి అన్నిటిని కూడా ఆటోమేటిక్గా జయించేస్తాం అనమాట. సో అలా చెప్పిన తర్వాత కృష్ణ చెప్తున్నాడు ఫైనల్గా ఈ సమ్మరీ ఏంటంటే, ఈ రకరకాల యజ్ఞాల గురించి చెప్పాడు. యజ్ఞం అంటే ఏంటి, భగవద్భక్తి భావనతో, అంటే మనం చేసే పనులన్నీ కూడా భగవంతుని కోసం చేయడమే యజ్ఞం. త్యాగం లేకుంటే సుఖం లేదు. కొన్నిసార్లు మనం కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఆ సాక్రిఫైస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, జ్ఞానం అంటే త్యాగభావన లేని వ్యక్తికి ఈ లోకంలో పరలోకంలోనూ శాంతి సుఖాలు ఉండవు. యజ్ఞం చేసేవారు పాపాల నుంచి విముక్తులు అవుతారని కృష్ణుడు చెప్తాడు. అంటే ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం భగవంతుడి కోసం మనం చేసే ఎటువంటి త్యాగాన్నైనా కూడా యజ్ఞంతో సమానం అనమాట.
అటువంటి త్యాగంతో కూడిన పనులు చేయడం ఎవరికైతే సాధ్యపడదో వాళ్ళకి ఎటువంటి సుఖం ప్రాప్తించే వాళ్ళకి ఎటువంటి సుఖం కూడా ప్రాప్తించదు. కానీ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటున్నాం. కొంతమంది ఎటువంటి భక్తి చేయరు కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. కానీ అటువంటి సంతోషం అది సంతోషం కాదు. అదొక టెంపరరీ ఫేస్ అంతే. ఎలాగంటే ఒక మామూలుగా ఒక కసాయి వ్యక్తి ఒక గొర్రెను గాని, మేకను గాని బలిచ్చేటప్పుడు ఏం చేస్తాడు? మంచం మీద పెడతాడు. అలాగే మాయ కూడా ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి ఈ ఆధ్యాత్మిక మార్గం నుంచి డివైడ్ అయిపోయేసి కేవలం ఇంద్రియ సుఖాలు అనుభవిస్తున్నాడు. అటువంటి వ్యక్తి కొంచెం ఆనందంగా కనిపించడానికి ఆనందంగా సంతోషంగా కనబడతాడు. కానీ తను ఆటోమేటిక్‌గా మాయ అతన్ని బలిపోషణ చేస్తుందన్నమాట. సో లాస్ట్ కృష్ణ ఏమంటున్నాడు? జ్ఞానమే పరమ లక్ష్యం. భౌతిక వస్తువులను త్యాగం చేయడం కంటే జ్ఞానంతో చేసే యజ్ఞమే చాలా శ్రేష్టమైనది. సమస్త కర్మల యొక్క అంతిమ లక్ష్యం దివ్య జ్ఞానాన్ని పొందిన అంతిమ లక్ష్యం దివ్య జ్ఞానాన్ని పొంది ముక్తి సాధించడమే అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే మన యొక్క మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? సమస్త కర్మల అంతిమ లక్ష్యం ఏంటి అంటే దివ్య జ్ఞానాన్ని, అంటే ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని పొంది ఆ మార్గాన్ని ఎలా అనుసరించాలి అని తెలుసుకొని అలా మన జీవితంలో వాని అటువంటి జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టి మనం భగవంతుని పట్ల భక్తి చేయడమే మన యొక్క అంతిమ లక్ష్యం అని ఇక్కడ కృష్ణ చెప్తున్నాడు. సో ఇంతటితో మనం ఆపేద్దాము. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సారీ కొంచెం లేట్ అయింది ఈరోజు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ లేకపోతే కామెంట్స్, క్వశ్చన్స్ ఆర్ కామెంట్స్? హరే కృష్ణ వినపడుతుందా? ఐ హోప్ యు ఆర్ ఫాలో రైట్. సరే ఆపేద్దాం మరి. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీల ప్రభుపాద కీ, అనంత కోటి వైష్ణవ కీ జై. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. మాట్లాడలేదు.